హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ కుకింగ్ వీడియో. అబ్బబ్బబ్బబ్బా ఏం చేశారండి కర్రీ అని అనాల్సిందే మిమ్మల్ని. కర్రీ చేస్తే ఎందుకు ఇలా అంటున్నానో చెప్తాను ఇప్పుడు. కర్రీ కాదు, తోటకూర పులుసు. ఇది నేను సెకండ్ టైం చేశాను. ఫస్ట్ టైం చేసినప్పుడు ఇంతగానే ఉంచలేదు అసలు. ఇంట్లో వాళ్ళందరికీ నచ్చింది, ముఖ్యంగా మా మామయ్య గారికి బాగుంది అని చెప్పి మళ్ళీ సెకండ్ టైం చేయమన్నారు. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫాలో అయిపోండి. తోటకూర పులుసు అనగానే ఉట్టి తోటకూరే కాదు, నేను వేసింది 4 రకాల ఆకుకూరలు: కొయ్య తోటకూర, పెరుగు తోటకూర, పాలకూర, చుక్కకూర. ఇన్ని ఆకుకూరలతో చేసిన పులుసుకి మీరే నేమ్ పెట్టాలబ్బా. కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మళ్ళీ చేయడానికి కూడా రీజన్ అదే. ఇదబ్బా మా ఇంట్లో ఈ పులుసు స్టోరీ. పులుసు ఇంకా హైలైట్ కావాలి అంటే బాగా ఉడకబెట్టుకోవాలి. కారము, చిల్లుల్లిపాయలు, దంచిన కారం అయితే సూపర్ ఉంటుంది. ఇంకా రోట్లో వేసిన దంచిన కారం అయితే ఇంకా అదుర్సింగం, దానికి తిరిగే లేదు. కూర మొత్తం బాగా ఉడికింది అన్నాక మనం దంచుకున్న కారం వేసుకొని కొంచెం తగినంత ఉప్పు, లాస్ట్ ధనియాల పొడి వేసుకుంటే అసలు నేనైనా చేసింది అని అనుకోవాలి. కళ నిజమా అని. ఇలాంటి వీడియోస్ కోసం మన SNS టాక్స్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి గాయ్స్.